Thank you, Sri Chaitanya, for having me here. And I would like to say that you had a wonderful march today. Each one of you, be it Pradhutu 2, 4, Pulivendula, Badvel, everyone has done wonderfully. And also, this sports meet, it's very relevant for nowadays because sports is also a part of our life. And also, it would be very important for us because you have to be grown up to be mentally and physically strong. So I would like to say, Sri Chaitanya, that you have done a wonderful job today. Thank you. థ్యాంక్ యూ మేడం. మీకు అందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి అతిరథ మహారథులు మహిళా మనులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మా నుంచి, మా మేనేజర్ నుంచి, మా పిల్లల నుంచి, మా విన్నపాన్ని మన్నించి మీ బిజీ షెడ్యూల్లో కూడా మేడం గారు ఈరోజు మన దగ్గరికి రావడం అనేది చాలా సంతోషకరం. మరొకసారి అందరికీ కూడా మహిళలందరికీ కూడా మేడం గారు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. We request our AGM sir and other dignitaries to felicitate our DSP Madam. Thank you so much, madam. We are really privileged to have your presence for this event. శ్రీ చైతన్య స్కూల్కి జోనల్ స్పోర్ట్స్ మీట్కి ఇన్వైట్ చేసినందుకు చైతన్య స్కూల్ యాజమాన్యానికి కృతజ్ఞత తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ బ్రాంచెస్ నుంచి, కడప జిల్లాలో వివిధ బ్రాంచెస్ నుంచి విచ్చేసినటువంటి పీఈటీస్కి, తర్వాత టీచర్స్కి, వాళ్ళ కేర్ టేకర్స్కి, స్టూడెంట్స్కి అందరికీ స్పోర్ట్స్ డే శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ఉమెన్స్ డే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ప్రజెంట్ డేస్లో స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం తినే ఫుడ్ కానీ, మనం తాగే నీళ్లు కానీ, గాలి కానీ పొల్యూట్ అవుతున్న ప్రజెంట్ డేస్లో మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే, మనం ఫిట్గా ఉండాలి అంటే స్పోర్ట్స్ ఆడాలి. బట్ ఇప్పుడు ప్రజెంట్ కార్పొరేట్ సెక్టర్లో ఇంత ఇంపార్టెన్స్ స్పోర్ట్స్కి ఇస్తూ నడుపుతున్న స్కూల్స్ చాలా రేర్గా ఉన్నాయి. యూ పీపుల్ ఆర్ వెరీ లక్కీ. చైతన్య స్కూలు ఈరోజు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తూ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం అనేది నిజంగా ఇట్స్ అప్రిషియబుల్. సో వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే స్పోర్ట్స్ వచ్చిన ప్రతి విద్యార్థి కూడా ఇందాక మీరు ప్లెడ్జ్ చేశారు, స్పోర్ట్స్మెన్షిప్లో ఆడతాము అని చెప్పి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గవర్న్ చేస్తామని చెప్పి. సో అది దృష్టిలో పెట్టుకొని గెలుపు ఓటములు అనేవి సహజం. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు జనరేషన్లో రేపు రియల్ లైఫ్లో ఛాలెంజెస్ ఎదుర్కోలేక చాలామంది సూసైడ్ చేసుకోవడం లాంటివి జరుగుతున్నాయి. దానికి కారణం ఏమంటే చిన్న ఏజ్లో ఇలాంటి గెలుపు ఓటములు తట్టుకునే శక్తి వాళ్ళు నేర్చుకోలేకపోవటం. అంటే నేనేమంటాను, ఇప్పుడు మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడతారు. ఓడిన వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు, దాని నుంచి నేర్చుకోవాలి. ఎందుకు ఓడిపోయామో నేర్చుకోవాలి, మళ్ళీ మనం రికవర్ అవ్వాలి, మళ్ళీ గట్టిగా కాంపిటీషన్ ఇవ్వాలి. సో అది లేక ఇప్పుడు ఉన్న జనరేషన్ కొంతమంది సఫర్ అవుతున్నారు. కాబట్టి స్పోర్ట్స్లో మీరు గెలవటం ఓడటం కాకుండా పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మనం పార్టిసిపేట్ చేసాం, సో మంచిగా మనం పర్ఫామ్ చేస్తాం. పర్ఫామ్ చేసిన తర్వాత అవతల అపోనెంట్ని బట్టి మన గెలుపు ఓటములు ఉంటాయి. మనం చాలా నేర్చుకుంటాం, నేర్చుకొని ముందుకు వెళ్ళాలి. ఇది స్పోర్ట్స్లోనే కాదు, మీ లైఫ్లో లేదా స్టడీస్లో ఈ రూల్ని పాటించాలని మీ అందరికీ తెలియజేస్తూ, సో థ్యాంక్ యూ ఆల్. Please, everyone stretch your hand. Stretch your hand. Speak out, everyone. You will repeat after. We, the proud students of Sri Chaitanya, swear in the name of God, or truth, that we will
actively take part in the zonal level competition for the year 2024-25 with loyal competition, respecting the rules and regulations which govern. We are desirous to compete in the true spirit of sportsmanship for the honor of our country, state, and for the glory of